2023 సంవత్సరం సెప్టెంబర్ 9 పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను నేను మార్చబోతున్నాను అనేసి ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన రోజు ఆ రాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పరామర్శించడానికి తెలంగాణ నుంచి ఆంధ్రాకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆపాలన్న ఆలోచనతో అప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సుమారు 200 మంది పోలీసుల్ని పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి పంపించారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని బార్డర్ లో ఆపేశారు. పవన్ కళ్యాణ్ గారి కార్స్ ని కదలనివ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిని అడుగు బయట పెట్టనివ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా తిక్కలేసింది. డైరెక్ట్ కారు పైన ఎక్కి కూర్చున్నారు. లేచి నిలబడి ఒక్కటే ఛాలెంజ్ ఆ రోజు, కేవలం 6 నెలలు మాత్రమే ఈ గవర్నమెంట్ ని భరించండి, ఆ తర్వాత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ నేను కూల్చుతాననేసి పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఛాలెంజ్ చేశారు. ఆయన ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తారనే, ఆయన పైన ఈగ కూడా వాళ్ళనివ్వకూడదనే ఆలోచనతో ఆ రోజు కొన్ని వేల మంది జన సైనికులు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అర్ధరాత్రి 12 గంటల వరకు అడ్డుగోడగా నిలబడ్డారు. వాళ్ళు పెట్టిన బార్గెట్స్ ను కూడా తెరిచి మరీ పవన్ కళ్యాణ్ గారిని ముందుకు నడిపించారు. ఆ రోజు ఆయన పైన చిన్న గీత పడ్డా తగలబెట్టేస్తామనే రేంజ్ లో ఇక పవన్ కళ్యాణ్ గారి కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు వానని లెక్క చేయకుండా అక్కడున్న జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి కోసం అడ్డుగోడగా నిలబడ్డారు. ఆ రోజు మీరు మమ్మల్ని కొట్టండి, చంపండి, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకోమనే లెక్కతో పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ముందుకు నడిపించారు జన సైనికులు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టామినా, అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉన్న ధైర్యం.